కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీత జన జాతర అనునిత్యం నీ గానం అమ్మను మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ. జీవితం అంతా ప్రజలు తెలంగాణ అనే ప్రాణంగా బతికినటువంటి అందశ్రీ అన్న ఇవాళ పొద్దున ఫిజికల్ గా మన నుంచి దూరమైంది కావచ్చు, కానీ ఈ తెలంగాణ ఉన్నంత మటుకు తెలుగు అనే భాష భూమి మీద ఉన్నంత మటుకు తన బతికే ఉంటాడు. తనకు అందశ్రీ అన్నకు సావు లేదు. నాతోని మేమిద్దరం కొన్ని వందలాది స్టేజ్ల మీద తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినాం. ఎప్పుడు పేదజనం పట్ల జనం పట్ల ఎప్పుడు ఏదో ఒకటి ఉన్నట్టుగా మాట్లాడి ఉన్నట్టుగా రాసి రాజ్యాన్ని ప్రశ్నించే తత్వం కూడా తన లోపల బాగుండే. గత 10 సంవత్సరాలు తెలంగాణకు తన ఏదైతే కలలు కన్నాడో ఆ తెలంగాణ రాలేదని చెప్పి ఎప్పుడు మదన పడతా ఉండే. దాంతోనే మళ్ళా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన గేయాన్ని తనకు కొంచెం గౌరవం ఇచ్చిన విషయం కూడా వాస్తవమే. దాంట్లో అక్కడక్కడ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ వాస్తవమే. కానీ ఏంటంటే అందశ్రీ కేవలం తెలంగాణ సమస్యల గురించే కాదు, గ్లోబలైజేషన్ తర్వాత మనిషి అనేటోడు మానవత్వం ఎట్లా కోల్పోయింది అనేది మాయమైపోతున్నాడమ్మా. మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడనున్నాడు వాడు గట్టికి కనరాడు అని చెప్పని కూడా ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎట్లా మనిషి జీవితాల మీద పడ్డాయో అనే లైన్ కావచ్చు, నేచర్ మీద కావచ్చు. పాము పడగపై ఒదిగినట్టి ఆ పాదముద్రలు ఎక్కడివో అని చెప్పని గంటలు గుడిలోకి పోతే గంట స్వరం కొడుతుంటే ఆ ధ్వని మన చెవులకు ఎట్లా వస్తుందని, నెమలి పించాల మీద రంగులు ఎవరు అద్దిండ్రని చెప్పని, అంటే నేచర్ మీద కావచ్చు ప్రతి అంశాలను అందశ్రీ అన్న తన డీప్ గా టచ్ చేసి నాకు కొద్దిగా వ్యక్తిగతంగా నాకు ఒక సందర్భంలో చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఒక ఉస్మానియా యూనివర్సిటీలో 2003-2004 లో మేము ఒక సభ పెట్టినప్పుడు తనను ఆ మీటింగ్ కు ఇన్వైట్ చేయలేదు. తన పొద్దున్నేసేదో గుడులు గోపురాలని తిరుక్కుంటూ పోతుంటాడు, అంత కొద్దిగా ఈ సాంస్క్రిట్ గాడ్స్ తిరుక్కుంటూ పోతున్నాడు అన్నా అని చెప్పని తనకి ఎవరో చెప్పినట. నేను అట్లే మాట్లాడలే అన్న కానీ దాని తర్వాత నీ గురించి ఒక పాట రాసిన అని చెప్తాడు. బొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా, జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కపాడవెల సిరి గ్రామ దేవతలెందరో, బొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, పల్లె సీమలు పచ్చగుండా ఊరువాడ సిరులు నిండా ఏటికడ్డం నీటి నిలువ కట్టడాలకు కాపుతానై, చెరువు కుంటలే కాదు బ్రతుకు తెరువు కోసం ఏది చేసిన మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు పోసుకున్నదని గ్రామ దేవతల మీద ఈ పాట. నీ గురించి నువ్వు నన్నట్లు అన్నావు అని చెప్పి నేను నీ గురించి రాసిన అనేది నాకు పొద్దుటి నుంచి దాదాపు ఒక ఊకే అది నాకు రీకలెక్ట్ అవుతా ఉన్నది. తనతోని ఎప్పుడున్నా నేను మొన్న ఈ మధ్యలో ఈ జయ జయ హే తెలంగాణ పాటను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ తోటి మ్యూజిక్ చేయించింది. నేను వ్యతిరేకించిన యాక్చువల్ గా. కానీ దాని తర్వాత నన్ను 2-3 సార్లు కలిసిన తర్వాత ఎప్పుడు కూడా నువ్వు అంత హార్ష్ గా మాట్లాడినావు నువ్వు అని చెప్పి మాత్రం ఇక్కడ ఏం ఒక ఇసుమంతా కూడా ఏమన్నా మన మనసులో తనకు కూడా అది తప్ప అనిపించింది మనకు తెలియదు. కానీ సో ఎక్కడ కూడా అంటే వేదికల మీద ఇట్లా ఒక గర్జించినట్టు గాండ్రించినట్టు మాట్లాడే తన పాటైన మాటైనా కానీ వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం చాలా ఆప్యాయంగా ఉండే. నిజంగా తెలంగాణకు తెలంగాణ సాహిత్యానికి తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక తీరని లోటుగా తండ్రి ఇక్కడి నుంచి తన సాహిత్యం ఆగిపోతుంది. కానీ ఒకటి ఊకే చెప్తా ఉండేదంటే సముద్రాల మీద నదుల మీద నేను పాటలు రాయాలి అని మొత్తం ప్రపంచం మొత్తం తిరిగిండి. ఆయన నైల్ నది దాకా కూడా పోయిండు. తన పాట ఇంకా మొత్తం బయటికి రాలేదు, చిన్న సెలవు పాట రాలేదు. దాని గురించి అసలు యాక్చువల్ గా మరి ఇక్కడ రాసి పెట్టిపోయిండో తెలియదు, కానీ అది వినాలని చెప్పని ఉంటా ఉండే. కానీ లోపల అన్న పోయిండ్రు. ప్రభుత్వం కూడా మరి డిక్లేర్ చేసిందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభుత్వ లాంఛనాలతోటి అందశ్రీ అన్నను చాలా గౌరవంగా డిక్లేర్ చేసిండ్రు. అది స్వాగతించాల్సిన అవసరం ఉంది. యువతరం, తెలంగాణ యువతరం అందశ్రీ అన్న జీవితాన్ని, ఎందుకంటే కట్టుకు పేదరికం నుండి ఉర్లకాసి తాపి మేస్త్రి పని చేసుకుంటా ఆయనకు బడి అంటే ఏంటిదో తెలియని వాళ్ళు పండితులే ఆశ్చర్యపోయే తరహాలో తన సాహిత్యాన్ని ప్రజలకు అందించి, సాంస్కృతిక పండితులు కావచ్చు వాళ్ళకు తెలియని పదాలు చాలా, అటువంటి పదాలను కూడా
సామాన్యమైన జనానికి అర్థమయ్యే విధంగా రాసినటువంటి ఒక మహానుభావుడు, గొప్ప కవి. ఈ చరిత్ర ఉన్నంత మటుకు అందశ్రీ అన్నను మర్చిపోదు. ఎప్పటికీ జనం గుండెలలో, మాలాంటి వాళ్ళ గుండెలలో కూడా ఎప్పుడు మేము చచ్చిపోయే వరకు మాలాంటి వాళ్ళ గుండెలలో అందశ్రీ అన్న పదిలంగా నిలిచిపోతాడు. అందశ్రీ అన్నకు మాలాంటి వాళ్ళ దగ్గర సావులేదు.